హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ వంశీ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్. ఇప్పుడు మనం 3 సెక్షన్ ప్రూఫ్ అనేది ఎలా చేయాలి, దాని సెక్షన్స్ ఎంతవరకు తీసుకోవాలి, ఇది కూడా మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టుగా ఇది ప్రతి ఒక్క అమ్మాయికి ఇష్టమైన హెయిర్ స్టైలే. ఎందుకంటే ఫ్రంట్లో నీట్గా 5 సెక్షన్ మాత్రమే హైట్ ఉంటుంది. సైడ్ సెక్షన్స్ అంతా నార్మల్గా మీరు చూసినట్టయితే తక్కువగా ఉంటుంది. అంటే ఈక్వల్ సెక్షన్ అనేది అలా తీసుకోవాలి. ఏంటి 2.5 ఇంచెస్లో సెక్షన్స్ ఇలా తీసుకోవాలి. ఈ సెక్షన్స్ తీసుకునే ప్రాసెస్లో కూడా మీ ఫేస్కి తగ్గట్టు నీట్గా మ్యాచ్ అవ్వాలంటే మీరు ఐబ్రో లైన్ నుంచి కొంచెం క్రాస్ లైన్ అనేది తీసుకోవాలి. క్రాస్ లైన్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు అలా కాకుండా స్ట్రైట్ లైన్ కానీ తీసుకున్నారనుకోండి, కొంచెం అప్ అండ్ డౌన్ లాగా కనిపిస్తుంది. అందుకని ఎప్పుడు కూడా జస్ట్ కొంచెం క్రాస్ అంతే. అదిగో తీశారు కదా, చూశారు కదా, ఆ వీడియోలో ఉన్నట్టుగా చిన్న క్రాసింగ్ లైన్ అనేది ఉండాలి. ఇలా చేసుకోగలిగితే మీ హెయిర్ స్టైలు మీరు చూసినట్టుగా ది బెస్ట్గా వస్తుంది. అప్పుడు మీ ఫేస్కి నీట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ సెక్షన్ ఏదైతే ఉందో మనం బ్యాక్ సెక్షన్లో నీట్గా కోమింగ్ చేసుకోవాలి. తర్వాత 1, 2, 3, 4 ఇలాగా 4 సెక్షన్స్ తీసుకొని బ్యాక్ కోమింగ్ చేసుకోవాలి. బ్యాకింగ్ ప్రాసెస్ కూడా చూశారు కదా, మనం ఎటువంటి ప్రోడక్ట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్గా మీరు బ్యాక్ కోమింగ్ చేసుకుంటే మీకు ఓపెన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఆ బ్యాక్ కామ్ రిమూవ్ చేయడం కూడా ఈజీ ప్రాసెస్సే ఉంటుంది. చూడండి, ప్రాపర్గా ఫస్ట్ సెక్షన్ మాత్రం కొంచెం ఎక్కువ చేసుకోవాలి. ఎందుకంటే అలా చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలాగా ప్రాపర్గా ప్రతి సెక్షన్ కూడా మీరు బ్యాక్ కామింగ్ ఎక్కడ చేసినట్టు ఎక్కడ తెలియకుండా ఉండడం కోసం మనం అంతే నీట్గా కోమింగ్ అనేది చేస్తున్నాం. ఇలాగా కోమింగ్ అనేది చేస్తే ప్రాపర్ లైన్ అనేది మీకు సెక్షన్ అనేది చాలా నీట్గా అంటే నీట్గా కనిపిస్తుంది. అలానే కోమింగ్ బాగుండాలి. తర్వాత సెక్షన్ వైజ్గా చిన్న సెక్షన్ మిస్ అయినా కానీ పర్టికులర్గా కనిపిస్తుందండి. మీ ఫేస్కి ఎలా అయితే కావాలో అలాగా చూసి ఆ లైన్ ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రాపర్గా హ్యాండ్లో హోల్డ్ చేసి ఆ తర్వాత నీట్ కోమింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు సెక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు మీకు జస్ట్ రఫ్గా చూపిస్తున్నాను చూడండి. మనం పిన్ను పెట్టాల్సిన సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ని అంచనా వేసుకోవాలి. అంటే మీ హ్యాండ్ ఎక్కడి వరకు అయితే ఉందో అది 5 ఇంచెస్ కొలత వేసుకొని అక్కడ పిన్స్ కానీ మీరు పెట్టగలిగితే మీ పూఫ్ అనేది ఎక్సలెంట్గా వస్తుందండి. పూఫ్ చూశారు కదా, ఈ పూఫ్ చాలామంది పఫ్ పఫ్ అని అనుకుంటారు. పఫ్ కాదండి, పూఫ్. అలానే ఇప్పుడు చూడండి, అలాగా పెట్టే ముందు కూడా మీరు జస్ట్ మీరు చేసిన బ్యాక్ కామింగ్ ఏదైతే ఉందో సెటిల్ అవ్వాలి. హైట్ అనేది నీట్గా ఉండాలి. ఎక్కువ డిస్టర్బెన్స్ అవునా, ఒకవేళ మీరు ఏదన్నా అంటే నేనేమంటానంటే ఇక్కడ మార్నింగ్ చేసిన హెయిర్ స్టైల్ కూడా ఈవినింగ్ వరకు ఉంటుంది. ఇలాగని మీరు చేసుకోగలరు. ఇది ఓన్గా చేసుకోవచ్చు. ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా నీట్గా ఈ పూఫ్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చు. మీకు మెజర్మెంట్ ఫ్రంట్లో హెయిర్ 2.5 తీసుకోవచ్చు. బ్యాక్ సెక్షన్లో 5 ఇంచెస్లో మీరు పిన్స్ అనేది పెడుతున్నారు. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీ ఫేస్కి సెట్ అవుతుంది. తర్వాత ఇది ఎక్కువ టైం వరకు ఉంటుంది. అంటే మీరు మార్నింగ్ చేసుకొని వెళ్తే మీరు మళ్ళీ నైట్ వచ్చేంత వరకు కూడా అలానే ఉంటుంది. అంత బాగుంటుంది. ఇదే ఈవెంట్స్ టైం అనుకోండి, ఈవెంట్స్ టైంలో కూడా ఇంత పర్ఫెక్ట్గా పెడితే మీరు ఒకవేళ బ్యాక్ సైడ్ పూలు పెట్టినా లేదన్నా వెనీస్ పెట్టినా వెయిట్ ఎక్కువైనా కానీ ఈ పూఫ్ అనేది హైట్ అనేది తగ్గదు. ఇప్పుడు బ్యాక్ సెక్షన్లో చూసారు కదా ఎంతవరకు మనం హైట్ చేసాం. ఇది 3 సెక్షన్ పూఫ్. అంటే ఫ్రంట్లో ఒక సెక్షన్ మనం చేసేసాం. ఇది ఇంకో సెక్షన్, అటుపక్క ఇంకో సెక్షన్, అలాగే 3 సెక్షన్స్ తీసుకుంటాం. ఇది ఎందుకంటే చాలామంది ఫేసెస్ స్ట్రైట్గా కనిపించాలి, హైట్గా కనిపించాలి అనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఈ సెక్షన్స్లో మనం 3 సెక్షన్స్ మాత్రమే తీసుకున్నాం. బ్యాక్ కామింగ్ అనేది చేసుకున్నాం. ఎందుకు అలాగా అంటే ఈ సెక్షన్స్లో వచ్చేటప్పటికి లాజిక్ ఏమవుద్దంటే పైన పూఫ్ అనేది హైట్ ఉండాలి. సైడ్ హెయిర్ ఏదైతే ఉందో అది కొంచెం తక్కువ ఉండాలి. దానికి కాకపోతే మ్యాచింగ్ ఉండాలి. ఇలాగ పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే మీ ఫేసు చాలా పొడుగ్గా కనిపిస్తుంది. మెరీ హైట్గా కనిపిస్తారు. తర్వాత మీరు ఎక్కడన్నా వేణీస్ పెట్టినా ఫ్లవర్స్ పెట్టినా ఇలాంటి వెయిట్ వచ్చే ఏది బ్యాక్ సైడ్ మీరు పెట్టినా కానీ పర్ఫెక్ట్గా మీకు బ్యాక్ సైడ్ కూడా ఎందుకు చూపిస్తున్నా అంటే పిన్ లాక్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది పర్ఫెక్ట్ ఉండాలి. మనం ఫస్ట్ 2 పిన్స్ పెట్టాం. ఆ 2 పిన్స్ని కవర్ చేస్తూ ఇంకో 2 పిన్స్ లాక్ చేసాం. ఇక్కడ చూసినట్టయితే బ్యాక్ సైడ్ కూడా మీరు కోమింగ్ చేస్తే అన్నీ ఈక్వల్గా సెట్ అయిపోతున్నాయి చూసారా. ఇదే విధంగా మీరు కూడా చేసుకుంటే ది బెస్ట్ హెయిర్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇంకోసారి 3 సెక్షన్స్లో మనం
బ్యాక్ కామింగ్ చేసుకున్నాం. అది కూడా నార్మల్గా చేసుకున్నాం. దానికి మ్యాచ్ అయ్యేలాగా కోమింగ్ చేసుకొని బ్యాక్ కామింగ్ చేసినట్టు ఎక్కడ తెలియకుండా నీట్గా కోమింగ్ చేసుకోవాలి. ఇలాగా మరిన్ని వీడియోలు మీకు కావాలంటే వంశీ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసి మోర్ హెయిర్ స్టైల్ వీడియోస్ అన్ని చూడండి. అలానే మంది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, వంశీ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ. ఇది హైదరాబాద్ అమీర్పేట బిగ్ బజార్ బ్యాక్ సైడ్ ఉంది. ఇక్కడ 30 డేస్ మేకప్ కోర్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంది. మీరు కానీ ఇంట్రెస్టెడ్గా ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ వచ్చి ఇక్కడ డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఏంటి తెలుసుకొని ఆ తర్వాత జాయిన్ అవ్వచ్చు. పైగా మనం ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ కూడా ఇస్తాము. ప్రాక్టీస్ టైంలో ప్రోడక్ట్ కూడా మనదే అవైలబుల్ ఉంటుంది. మరిన్ని డీటెయిల్స్ తెలియాలంటే ఇక్కడ కనిపించే నెంబర్కి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే జాయిన్ అవ్వండి.